అండి మీరు చూసుకోవచ్చు ఈ మోటార్ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయితే చేశారు. ఇక్కడ వాటర్ మొత్తం అయితే పూర్తి అయితే అయిపోయిందండి. మీరు చూసుకోవచ్చు ఈ 4వ టవర్ దగ్గర అయితే ఒకే ఒక మోటార్ డబుల్ ఇంజిన్ మోటార్ అయితే రన్నింగ్లో అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ హెచ్ఓడి టవర్ 5వ టవర్ దగ్గర వాటర్ ఎలా ఉందో చూశారు కదా. వాటర్ అయితే చాలా అయితే తగ్గిపోయిందండి. ఇదంతా బురద. ప్రస్తుతానికి ఇటు పక్క 5వ టవర్ దగ్గర అయితే డీవాటరింగ్ అయితే ఏం పనులు జరగట్లేదు. మీరు చూస్తున్నారు కదా. ఇదిగోండి అటుపక్క కూడా బాగా వాటర్ అయితే తగ్గిపోయింది. మధ్యలో కూడా బురద బయట అయితే పడింది చూడండి మొత్తం. నేను ఇప్పుడు అటువైపు టవర్ 3, 4 వైపు అయితే వెళ్ళి చూపిస్తాను పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఫ్రెండ్స్ ఈరోజు 4వ తారీఖు ఇక్కడ హెచ్ఓడి టవర్స్ 5వ టవర్, 4వ టవర్, 3వ టవర్ దగ్గర డీవాటరింగ్ పనులు జరుగుతున్నాయా లేదా అన్నది మీకు వీడియో చూపిద్దామని చెప్పి అయితే వచ్చాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు అమరావతి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకైతే నోటిఫికేషన్లు అయితే వస్తాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ టవర్ 4 దగ్గర అయితే చూశారు కదా, వాటర్ అయితే మొత్తం అయితే తగ్గిపోయింది. చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హెచ్ఓడి టవర్స్ 4వ టవరు, 5వ టవరు, అటు 3వ టవర్ అయితే ఉంది కదా. ఇక్కడ 4వ టవర్ దగ్గర ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ డీవాటరింగ్ జరిగిందా, ఇంకా ఎన్ని రోజులు పట్టిద్ది అన్నది మీకు చెప్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ దగ్గర దాకా అయితే వచ్చేసాం. ఇది మొత్తం ఇదిగో చూస్తున్నారు కదా, ఇది మొత్తం అయితే ఎండిపోయింది మట్టి. ఇదిగోండి లోన్ అంతా బురద తప్ప వాటర్ అనేదే లేదు. ఇదిగోండి మీరు చూసుకుంటే ఈరోజు 4వ తారీఖు. ఇదిగో చూస్తున్నారు కదా. ప్రజెంట్ ఇగో ఇక్కడ 5వ టవర్ వైపు ఉన్న చిన్న కొంచెం వాటర్ ఏమైనా ఉన్నా కానీ ఇటు గండి కొట్టారు కదా, అప్పుడు దాన్ని కొట్టడం వల్ల ఇంకా వాటర్ అయితే చాలా స్పీడ్గా అయితే డీవాటరింగ్ అవడానికి చాలా అయితే సహాయపడింది. ఇది కూడా చూడండి, ఉన్న కొంచెం వాటర్ కూడా మొత్తం ఇటువైపు అయితే వెళ్ళిపోయి అక్కడ పెద్ద డబుల్ ఇంజిన్ మోటార్ అయితే పెట్టారు కదా, అడ్జస్ట్మెంట్ చేసింది, అదైతే ఈ వాటర్ని అయితే తోడుతుంది. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. ఈ లోన వైపు అయితే మొత్తం అయితే ఖాళీ అయితే అయిపోయిందండి. చూడండి బురద తప్ప అయితే మీకేమీ కనపడదు ఇక్కడ. ఈ బురద కూడా ఈ 2-3 రోజులు ఆరిపోయిన తర్వాత అయితే మళ్ళీ అధికారులు అయితే వచ్చి చూస్తారు అని చెప్తున్నారు. ఇదిగోండి చూడండి, ఆల్రెడీ టెండర్లు అయితే వేసారు. రేపు ఫిబ్రవరి 3వ వారం, 2వ వారం, 3వ వారం లోపు ఈ పనులు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి అన్నారు కదా. మనం చూడాలి ఇంకా ఎప్పటి వరకు అవుతాయి అన్నది మీకు ఎప్పటికప్పుడు వీడియో అయితే పెడుతూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన అమరావతి గురించి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ ఏమైనా కావాలంటే మీ కామెంట్లో అయితే రాయండి. నేను వీడియో తీయడానికి పక్కాగా ప్రయత్నిస్తాను. చూశారు కదా, ఇదిగో 4వ టవర్ దగ్గర వాటర్ అనేది అయిపోయిందండి. ఏం లేదు, బురద తప్ప ఏం లేదు. ఆ బురద కూడా ఈ ఎండకి ఒక 2 రోజులు ఉంటే ఆరిపోతే మొత్తం అయితే ఎండిపోయిద్ది అని చెప్పి అంటున్నారు. మీకు అటుపక్క టవరు 3వ టవర్ దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను పదండి. అటువైపు ఇంకేమన్నా మోటార్లు ఆన్లో ఉన్నాయా లేదా అన్నది అటు వెళ్తే తెలుస్తుంది పదండి. చూడండి మీరు చూసుకోవచ్చు, ఈ మోటార్ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయితే చేశారు. ఇక్కడ వాటర్ మొత్తం అయితే పూర్తి అయితే అయిపోయిందండి. మీరు చూసుకోవచ్చు చివరి దశలోకి అయితే వచ్చేసింది బురద. ఈ మోటార్ కూడా ఎందుకు ఆఫ్ చేశారంటే డబుల్ ఇంజిన్ మోటార్లు అయితే ఉన్నాయి కదా, అవి అయితే ఎక్కువ ఈ బురదనైతే లాగట్లేదంట. వాటర్ అయితే లేదు. మామూలుగా ఈ బురద లాగాలంటే మామూలుగా అడ్జస్ట్ చేసినటువంటి డబుల్ ఇంజిన్ మోటార్లో పెట్టి లాగుతున్నారు. ఇదిగో మీరు చూసుకోవచ్చు. చూశారు కదా ఎలా అయితే వస్తుందో బురద. ఈ బురద తప్ప వాటర్ అయితే ఏం రావట్లేదండి. మీకు కొంచెం ముందుకైతే వెళ్ళి చూపిస్తాను పదండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆ చివరి వచ్చేసి 5వ టవరు, ఇది వచ్చేసి 4వ టవర్ దగ్గర కూడా మొత్తం వాటర్ అయితే అయిపోయింది. ఇటు 3వ టవర్ దగ్గర కూడా వాటర్ అయితే పూర్తిగా అయిపోయిందండి. వాటర్ వచ్చేసి ఓన్లీ ఇది ఒకటే అయితే ఆన్లో అయితే ఉంది ఈరోజు. ఇదిగోండి ఇప్పుడు ఈ బురద కూడా అయిపోతే బురదను కూడా బాగా లాగేసిన తర్వాత వచ్చేసి ఇటువైపు ఉన్న మోటార్లు కూడా హైకోర్టు వైపు మోటార్స్ అటు అయితే పెడతారంట. అటు పెట్టి అటువైపు కూడా త్వరగా
డివాటరింగ్ అయితే పనులు కంప్లీట్ చేస్తామని చెప్పని అంటున్నారు. ఇక మీరు అక్కడ చూసుకుంటే ఆ బురద రాకపోతుంటే అక్కడ సరి చేస్తున్నారు చూడండి. ఇదిగోండి ఆ మోటార్ కూడా ఎలా అంటే బురద కూడా రావట్లేదని చెప్పి డబుల్ మోటార్తో ఇంజిన్తో పెద్ద మోటార్ని అయితే పెట్టి లాగుతున్నారు. ఇదిగో చూడండి, మీకు అటువైపు వెళ్ళి చూపిస్తాను. జేసీబీతో మొత్తం ఈ మట్టి అటువైపు వాటర్ రావడానికి ఇది మొత్తం అయితే సైడ్ చేశారంట. ఇదిగోండి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మొన్న అటువైపు 2 రోజుల క్రితం పెట్టిన వీడియోలో అటువైపు కూడా వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడు అటు కూడా వాటర్ అయితే తగ్గిపోయింది. ఇదిగో మీరు చూసుకుంటే కొంచెం ఉన్న వాటర్ కూడా మొత్తం వెళ్ళిపోవడం కోసం అని చెప్పి ఇక్కడ మధ్యలో ఈ జేసీబీతో అయితే తోమి మట్టిని మొత్తం సైడ్కి అయితే వేశారు. ఇదిగోండి చాలా స్పీడ్గా అయితే లాగుతుందంటే ఇప్పుడు ఈ బురద కూడా వెళ్ళిపోతే డీవాటరింగ్ వర్క్స్ ఈ రోజుతో మొత్తం అయిపోవచ్చు. మొన్న చూసుకోవచ్చు, నేను చూపించాను కదా. ఇదిగోండి చూడండి, ఆ బురద కూడా వెళ్ళటం కోసం అని చెప్పి వాళ్ళంతా మొత్తం సరి చేస్తున్నారు చూడండి. ఇదిగో హెవీ మోటార్ లాగట్లేదు, వాటర్ అనేది లాగట్లేదు, వాటర్ రావట్లేదు అని చెప్పి అంటున్నారు. ఇంకా అది ఉన్న వాటర్ కూడా ఈ ఎండకి ఎండిపోయిద్ది, ఇంకా రావట్లేదని చెప్పి అంటున్నారు. చూడండి ఇక్కడ చేస్తున్నారు కదా, ఒకసారి వారిని అడిగి కనుక్కుందాం. ఏమండి మామూలుగా ఇంకా ఎన్ని రోజులు పట్టిద్ది ఇక్కడ టవర్ 3 దగ్గర? ఇవాళతో అయిపోతాయా? అంతా బురదేగా, వాటర్ ఏం లేవు అనుకుంటాగా. ఓకే, అంటే వాటర్ అయితే అయిపోయింది కదా, బురద వెళ్ళపోవడం వలన వాటర్ ఉంది కొంచెం ఆగుతున్నాయి. ఆ బురద కూడా వెళ్ళిపోతే మొత్తం అయిపోద్ది. మ్యాక్సిమం సాయంత్రంలో మొత్తం ఉన్నాయి కూడా అయిపోయేటట్టు ఉన్నాయిగా. ఓకే ఓకే, ఇక మీరు చూసుకోవచ్చు అటు పక్క కూడా చూసారు కదా, మొత్తం అయితే ఎండిపోయింది అటు పక్కన కూడా. ఇగో ఆగిపోయిన వాటర్ని అక్కడ సరి చేస్తున్నారు చూడండి. సరి చేసి ఆ మోటార్ ఆన్ చేసి ఒకేసారి లాగుతున్నారు. ఆ మోటార్ కూడా ఎక్కువైతే వాటర్ లాగలేకపోతుంది, ఎందుకంటే వాటర్ లేవు. బురద ఉండడం వల్ల, బురద అడ్డుపడడం వల్ల వాటర్ అయితే వెళ్ళట్లేదు. అదే వాటర్ కూడా లేదు. అటు పక్కకు కూడా వెళ్ళి చూపిస్తాను ఒకసారి. ఇగో చూడండి, వాటర్ మొత్తం అయిపోయింది, కానీ ఆ బురద వెళ్ళడం కోసం అని చెప్పి అక్కడ వర్క్ చేసే తను వచ్చేసి అక్కడ సరి చేస్తున్నారు అడ్డుపడితే. ఇగో చూడండి, చాలా కష్టపడి అయితే ఈ పని డీవాటరింగ్ పని చేయడానికి ఇక్కడ ఉన్న సిబ్బంది అయితే చాలా కష్టపడుతున్నారండి. ఇగో చూడండి, ఈరోజు మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుందంట. ఆల్రెడీ వాటర్ అయితే ఏం లేదు, ఇగో మీరు చూస్తున్నారు కదా, చిన్న ఉన్నాయి కూడా మొత్తం అయితే లాగేస్తున్నారు. అండి ఇక్కడ వైపు మొన్న వచ్చినప్పుడు వాటర్ అయితే కొంచెం అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు ఇటు పక్క కూడా మొత్తం అయితే అయిపోయింది. బురద తప్ప అయితే ఏమి లేదండి. ఇగో చూడండి, ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టవర్ 3 అండి. ఇది వచ్చేసి టవర్ 4. ఆల్రెడీ వాటర్ అయితే మొత్తం లాగేసింది కదా. ఆ టవర్ 5 దగ్గర కూడా వాటర్ మొత్తం అయితే అయిపోయింది. కొంచెం ఉన్న వాటర్ కూడా మొత్తం అయితే ఆన్లో పెట్టి లాగేస్తున్నారు చూడండి. ఇదండి ఇక్కడ ఉన్న సిచ్యువేషను. ఈరోజు ఇక్కడ ఈ డీవాటరింగ్ వర్క్స్ మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇంకా ఎప్పటికప్పుడు జరిగే పనుల గురించి మొత్తం నేనైతే మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు 4వ తారీఖు ఇక్కడ పర్మనెంట్ హైకోర్టు దగ్గర డీవాటరింగ్ పనులు ఎంతవరకు వచ్చినాయి అన్నది మీకు చూపిద్దామని చెప్పి అయితే వచ్చాం. టైం అయితే ఇప్పుడు వచ్చేసి 11:40 అయితే అవుతుంది. ఈరోజు ఇక్కడ వాటర్ లెవెల్ ఎలా ఉంది, మనం అయితే 2 రోజుల నుంచి ఈ వర్క్స్ అయితే ఎంతవరకు వచ్చినది పెట్టలేదు కదా. అయితే ఈరోజు వీడియో పెడదామని చెప్పి అయితే అప్డేట్ ఇద్దామని చెప్పి అయితే వచ్చాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మనం ఎప్పుడు వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్లో అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మనం పర్మనెంట్ హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా. మీరు ఇప్పుడు దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను ఈ వాటర్ ఎంతవరకు తగ్గినాయి ఏంటి అన్నది. వాటర్ తగ్గిందా లేదంటే ఇంకా అలానే ఉందా అన్నది మీరు చూసుకోవచ్చు. మనం 2 రోజుల నుంచి అయితే వీడియో అప్లోడ్ అయితే చేయట్లేదండి, ఎందుకంటే 2 రోజులకు ఒకసారి వీడియో అయితే పెట్టండి అని చెప్పి అంటున్నారు. అందుకని చెప్పి మనం కొంచెం వాటర్ కొంచెం తగ్గిన తర్వాత అయినా పెడదామని చెప్పి మనం అయితే రావట్లేదు. ఈరోజు 2 రోజులు అవుతుందని చెప్పి అయితే వచ్చాం. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం అక్కడ మోటార్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నది చూద్దాం ఫ్రెండ్స్.
ఇక్కడ మోటార్స్ అయితే ఆన్లోనే ఉన్నాయండి. వాటర్ అయితే వస్తుంది, మీకు అయితే కనిపిస్తుంది కదా. ప్లీజ్ ముందు మీరు లైక్ చేయకపోతే ఒక్క లైక్ అయితే చేసి మన ఛానల్ని అమరావతి ముచ్చట్లని సపోర్ట్ అయితే చేయండి. ఇదిగో ఇక్కడ మీరు చూసుకుంటే రన్నింగ్లో అయితే 2 మోటార్లు అయితే ఆన్లో అయితే ఉన్నాయండి. వాటర్ అయితే వస్తుంది బాగానే. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వాటి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం వాటర్ ఎంతవరకు తగ్గింది ఏంటన్నది. ఫ్రెండ్స్, మొన్న మనం వచ్చినప్పుడు 2 మోటార్లు ఇంజిన్లు అయితే ఆన్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉండటానికైతే 3 అయితే ట్రాక్టర్లు అయితే ఇంజిన్లు ఉన్నాయి. ఇప్పుడు రన్నింగ్లో ప్రజెంట్ అయితే 2 రన్నింగ్లు అయితే ఉన్నాయి. ఇదిగో మీరు చూసుకోవచ్చు. వాటర్ చాలా వరకు తగ్గిపోయిందండి. అసలు వాటర్ అయితే చుట్టుపక్కల మీరు చూసుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాటర్ మొత్తం ఈ కిందకైతే వెళ్ళిపోతుంది. ఇవి ఇక్కడ చూడండి, ఆన్లోనే ఉంది మోటరు. మొన్నటికి ఇవాళకి ఇందులో చాలా మీరు తేడా అయితే చూడొచ్చు. ఇగో మొన్న మీకు అది చూపించాను కదా, మధ్యలో ఉన్న రాడ్ అయితే వేసి ఉందని చెప్పని, అది చాలా వరకు అయితే కనపడుతుంది. ఇదిగోండి, ఇదైతే ఆన్లో లేదండి. ఇటు పక్కదే ఉంది. ఇటు పక్క బాగా లోతు ఉండటం వల్ల వాటర్ అయితే నిల్చుందంట అండి. ఇదిగోండి, ఇక్కడైతే ఆన్లో అయితే ఉంది కదా, ఇక్కడ కూడా వాటర్ చాలా స్పీడ్గానే లాగుతుంది. ఇదిగో మీరు చూసుకుంటే మొన్నటికి ఇప్పటికి చాలా వరకు తేడా అయితే వచ్చేసిందండి. చాలా వరకు తగ్గిపోయింది వాటరు. ఇక చూస్తున్నారు కదా. ఇది బాగా ఇటు పక్క లోతు, ఈ లోతు కనపడిని ఇది మామూలుగా ఇక్కడ కనిపించట్లేదు కానీ 4 అడుగులు కిందకైతే వాటర్ అయితే ఉన్నాయంట. మీరు అక్కడ కనిపిస్తుంది కదా సువ్వలు అయ్యి, వాటి కిందే 4 అడుగుల దాకా వాటర్ హైట్ తక్కువ ఉండడం వల్ల ఇటువైపు 4 అడుగులు కిందకి వాటర్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. అందుకని చెప్పి కొంచెం టైం అయితే పడుతుందంట. కానీ వాటర్ ఇటు పక్కన మొన్నటికి ఇప్పటికి చాలా వరకు అయితే తగ్గిపోయింది. ఇక చూస్తున్నారు కదా. 4వ తారీఖు హైకోర్టు దగ్గర వాటర్ డీవాటరింగ్ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ ఆగలేదండి. ఇక్కడ చూసుకుంటే ఇక మట్టి దెబ్బ కూడా బయట అయితే పడింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.